హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ తండేల్ యాక్టెడ్ బై నాగ చైతన్య గారు అండ్ సాయి పల్లవి గారు. సో ఇంకా రివ్యూలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆన్లో పెట్టుకున్న ఫర్దర్ అప్డేట్స్ అయితే మిస్ కాకుండా చూడగలరు. సో ఇంకా తండేల్ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే మాత్రం బాగుందని చెప్పవచ్చు. సో ఒక ప్రాపర్ ఏంటది లవ్ స్టోరీ మూవీ కాకుండా ఒక పర్ఫెక్ట్ నాయకుడి మూవీ చూసిన ఫీలింగ్ కూడా కలుగుతుంది అన్నమాట చెప్పాలంటే. సో దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ గురించి అయితే మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో నార్మల్గా మనం ఫస్ట్ హాఫ్ చూసేస్తే మాత్రం క్యాజువల్ జస్ట్ ఆ లవ్ ట్రాక్ మీదనే వెళ్తుంటుంది అనమాట. మనకు ఆ ఇంటర్వల్ ముందు ఒక సీన్ వస్తుంది, అది ఒకటి బోట్ సీన్, అది ఒకటి బాగుంటుంది అనమాట. అది వచ్చే ముందట కూడా మనకంతా లవ్ ట్రాక్ మీదనే నడుస్తూ ఉంటుంది అన్నమాట చెప్పుకుంటే. ఇంకా దాని తర్వాత సెకండ్ హాఫ్ వేరే విషయంలో ఉందని అది వదిలేయండి, దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఏమంత అనిపించకపోయినా ఓకే అట్లా నడుస్తూ ఉంటుంది అనమాట. అట్లా క్యాజువల్గా అట్లా ఫ్లాట్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడక్కడ ఎంగేజింగ్గా కూడా ఉంటుంది. ఎప్పుడే ఎంగేజింగ్గా ఉంటుంది, ఆ ఇంటర్వెల్ సీన్కి ముందు ఒక బోట్ సీక్వెన్స్ వస్తే వస్తుంది. ఆ బోట్ సీన్ మాత్రం మనకి ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తుంది అనమాట. సో అది బాగుంటుంది, ఇంటర్వెల్ కూడా బాగా అనిపిస్తుంది. సో అక్కడి నుంచి అలా పైకి లేస్తుంది అనమాట మూవీ. సెకండ్ హాఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి అట్లా పైకి లేస్తుంది అనమాట మూవీ చెప్పాలంటే. సో మనకి ఫస్ట్ హాఫ్లో జరిగిందన్నీ ఆ సీన్స్ మనకు బోర్ కొట్టవు, కానీ సో అట్లా నడుస్తూ ఉంటుంది, అదేం బోర్ కొట్టదు. దానికి సెకండ్ హాఫ్కి కనెక్షన్ ఉంటుంది, ఎమోషనల్ దీనికి కనెక్ట్ అవుతాం మనం, ఎమోషనల్ సీన్స్కి మనం కనెక్ట్ అయిపోతూ ఉంటాం. ఫస్ట్ హాఫ్ నుంచే దానికి రెఫరెన్స్గా తీసుకున్నట్టు అనిపిస్తుంది. దానికి దీనికి కనెక్టివిటీ బాగా చేస్తారు డైరెక్టర్ గారు చెప్పాలంటే. సో సెకండ్ హాఫ్లో మనకి ఆ పాకిస్తాన్ సీన్స్ వస్తాయి, అది సూపర్ ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తుంది మనకి. దాంట్లో నడిచే ఆ సీన్స్ మనకు అవన్నీ పర్ఫెక్ట్ కనెక్టివిటీ దొరికింది స్టోరీకి. ఎక్కడ ల్యాగ్ లేకుండా పర్ఫెక్ట్గా జోడించిన విధానం అయితే బాగా అనిపిస్తుంది మనకి సెకండ్ హాఫ్లో. ఇంకా దాని తర్వాత తండేల్ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో అది కూడా మనకి ప్రాపర్ జస్టిఫికేషన్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ లవ్ స్టోరీ దీనికన్నా ఈ తండేల్ అనే ఒక క్యారెక్టర్కి పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ అయితే చేయడం అయితే మనకైతే బాగా అనిపించింది అనమాట. ఇంకా ఈ లవ్ ట్రాక్ ఈ తండేలా అంటే తండేలే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే వస్తుంది. ఎందుకంటే తను చూపించిన క్యారెక్టరైజేషన్ పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఆ బోట్ సీన్స్, ఆ క్లైమాక్స్లో ఒకటి సీన్ వస్తుంది, అదొకటి పర్ఫెక్ట్. ఈ గ్రూప్ నాయకుడు అనేది ఎట్లుంటుంది అనేది మనం సెకండ్ హాఫ్లో చూస్తాం. ఫస్ట్ హాఫ్ వదిలేసేయండి, ప్రాపర్ లవ్ ట్రాక్లో మీదే వెళ్తుంటుంది. సో మనకి ఇవన్నీ చూడాలి, ఎమోషనల్ యాక్షన్ ఇవన్నీ మనకి ఆ ఎమోషనల్ సీన్స్ కనెక్టివిటీ చేసిన ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్ కనెక్టివిటీ ఉన్నది కదా. ఇవన్నీ చూడాలంటే మనం సెకండ్ హాఫ్లోనే పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ అయితే వస్తుంటుంది. సో అన్ని ప్రతి ఒక్క దీనికి జస్టిఫికేషన్ అయితే చేశారని చెప్పొచ్చు. ఏది మనకి తలనొప్పి తెప్పించేలా లేదు. బుజ్జితిలి సాంగ్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది, సూపర్ ఫెంటాస్టిక్ అనిపించింది. ఇంకా బీజిఎమ్స్ అన్నీ ఓకే, డిఎస్పి గారి బీజిఎమ్స్ సూపరే, తీసిపడేసేది ఏం లేదు, అన్నీ ప్రాపర్. ఇంకా ఫస్ట్ హాఫ్లో ఒకటి అది వస్తుంటుంది కదా లవ్ ట్రాక్లో, ఇంకేం వస్తుంది బీజిఎమ్స్ మనకి సెకండ్ హాఫ్లోనే ఇంకా అన్ని తరాలు వస్తుంటుంది. అన్ని తరాలు అంటే ఆ బుజ్జిత్ ఇది ఒక బీజిఎమే వాడారు సినిమా మొత్తం, కానీ సో అది కూడా బాగానే అనిపిస్తుంది, తీసేసే బీజిఎం ఏమి కాదు, అది బాగానే అనిపిస్తుంది, కానీ ప్రాపర్ అదే వాడటం అయితే జరిగింది. సో ఓకే పర్లేదు, నడుస్తుంది. సో అది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ గురించి మనం కంపేర్ చేసుకుంటే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫే టూ మచ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇంకా సెకండ్ హాఫే మనకి మూవీ డిసైడ్ అవుతుంది. అదే మనం మాట్లాడుకుంటాం కదా, ఫస్ట్ హాఫ్ బాగుండి సెకండ్ హాఫ్ బాగలేకపోతే మనకి ఒక సాటిస్ఫాక్షన్ రాదు. ఫస్ట్ హాఫ్ స్లోగానే ఉండని ఏం పర్లేదు, కానీ సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్లో ఉన్న జస్టిఫికేషన్ సెకండ్ హాఫ్లో మన క్లైమాక్స్లో అందించేస్తే అట్లాంటిది క్లైమాక్స్ అప్పుడు కూడా దీంట్లోకి మనకు అందించేస్తే ఫుల్ మనకి వచ్చేటప్పుడు మంచి మూవీ చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. కాబట్టి ఈ తండేల్ కూడా అలాంటి మూవీనే. మనకి ఇంకా యాక్టర్స్ పరంగా విషయానికి వచ్చేస్తే నాగ చైతన్య గారు అయితే టూ మచ్ ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఇంకా సాయి పల్లవి గారి గురించి కూడా ఏం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఆల్రెడీ వీళ్ళు ఒక లవ్ స్టోరీ అనే మూవీ వచ్చింది, ఇంకా దాంట్లోనే మనం చూసాం. దీంట్లో 2 పట్టులు ఉంటుంది, అది వాళ్ళ యాక్టింగ్ కావచ్చు, ఇంకా ఎమోషనల్ సీన్స్తో ఇంకా ఎక్స్ట్రాడినరీగా అయితే ప్రూవ్ చేసుకున్నారు వాళ్ళు. సో అది జరిగిన పరిస్థితి అయితే వచ్చింది. ఇంకా తాండేల్ మూవీలో మనకైతే పాజిటివ్ పరిస్థితి వచ్చింది.
మూవీ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగానే ఉంది. 2-3 టైమ్స్ చూసేటట్టు ఉంటుంది అని డైరెక్టర్గా అయితే చెప్పారు. అట్లనే ఉంది, ఏం పర్లేదు. సో ఫస్ట్ హాఫ్ మనకి నార్మల్గా అట్లా వెళ్తూ ఉంటుంది కాబట్టి అదొకటి వదిలేస్తే ఇంక ఇంటర్వల్ ముందు నుంచి మనం పికప్ చేసుకుంటూ పోతే సినిమా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ దీనికి వెళ్ళిపోతుంది. ఇంకా పాకిస్తాన్ సీన్స్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇంకా దాని తర్వాత విజువల్స్ కూడా బాగానే ఉంది చెప్పాలంటే. బీజిఎమ్స్ ఆ ఎమోషనల్ సీన్స్ కనెక్టివిటీ కూడా బాగా అనిపించింది మనకి. సో అది వచ్చిన పరిస్థితి అయితే మాత్రం. సో ఇంకా సాంగ్స్ బాగానే ఉంది, తీసిపడేసేది ఏం లేదు అక్కడ. సో ఇంకా యాక్టర్ ఫరాన్ గురించి అయితే మనం మాట్లాడుకున్నాం. ఇంకా సైడ్ యాక్టర్స్ కూడా బాగానే చేశారు. సో ఇది ఇంకా ఈ మూవీకి మనం ఎక్స్ట్రాడినరీగా ఉంది. జనరల్ రేటింగ్ ప్రకారం ఇంకా 4.2 అవుట్ ఆఫ్ 5. ఆ ఫస్ట్ హాఫ్ కొద్దిగా చూసుకుంటే బాగుండేది. ఇంకా స్క్రీన్ ప్లే గురించి మనం ఏం చెప్పాల్సిన అవసరం ఏం లేదు, బాగానే ఉంది. లాగ్ ఎక్కడా అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ అట్లా ఉండ కూడా లాగ్ ఏం అనిపించలేదు, చూసుకుంటూ అలా వెళ్ళిపోవడం అంతే. సో అది ఇంకా తాండేల్ మూవీ గురించి వస్తే, తండేల్ అయితే ఎక్స్ట్రాడినరీ ఫిలిం అని చెప్పొచ్చు. సో ఇది గాయస్ ఈ మూవీ రివ్యూ. సో ఇంకా నా ఫర్దర్ వీడియోస్ అయితే వస్తుంటాయి, దానికి ఏమైతే క్యాచప్ కూడా ఉంటుంది. సో మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.